రైట్ ఈ రోజు వచ్చినటువంటి ప్రధాన వార్తలను గమనిద్దాం. ప్రధానంగా నమస్తే తెలంగాణలో ఫస్ట్ ఐటమ్ మనం చూడొచ్చు. ఏదైతే బ్యానర్ ఐటమ్ మనం చూస్తున్నాం, ఇక్కడ ఫోటో ఐటమ్ చూస్తున్నాం. క్లియర్ కట్ ఏదైతే మూసి పరివాహక ప్రాంతమైనటువంటి ఏదైతే ఇక్కడ ముషరాబాగ్ బ్రిడ్జి దగ్గర ఎలా నిండి వరద ఎలా పోటెత్తిందో అనేది క్లియర్ కట్గా మనం చూడొచ్చు. మొత్తానికి అటు ఇటు వైపులా రెండు వైపులా కూడా మొత్తానికి పెద్ద ఎత్తున వరద ఇక్కడ నిండినటువంటి పరిస్థితి కనబడుతుంది. వరద కట్టడికి కట్టినటువంటి జలాశయాలే వాడుకొని 1908 నాటి భారీ వరదల నుంచి హైదరాబాద్ను రక్షించేందుకు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలను మూసీ ఉపనదిపై చివరి నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ నిర్మించారు. నాడు నిజాం రాజు ప్రజలను కాపాడేందుకు ఈ రిజర్వాయర్లు కడితే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం పేదలను సిటీ నుంచి తరిమి కొట్టేందుకు ఆ జంట జలాశయాలను వాడుకున్నది. ఇన్ని రోజులు నీటిని విడుదల చేయకుండా ఆపి శుక్రవారం అర్ధరాత్రి ఒక్కసారిగా 2 రిజర్వాయర్ల నుంచి నీటిని వదలడంతో మూసి ఒక్కసారిగా ఉప్పొంగి నగరవాసులను అతలాకుతలం చేసింది. వాస్తవానికి ఏదైతే ఇన్ని రోజులు అక్కడ 2 జంట జలాశయాల్లో పెద్ద ఎత్తున స్టోరేజ్ ఉన్నప్పటికీ కూడా వాటిని అలాగే ఆపుతూ వచ్చి మొత్తానికి ఏదైతే కంప్లీట్ స్టోరేజ్ నిండిన తర్వాత ఒకేసారి అన్ని గేట్లను ఎత్తడం వల్ల ఈ వరద పెద్ద ఎత్తున పోటెత్తింది. అక్కడ నుంచి వరద వచ్చినటువంటి సందర్భం చూస్తున్నాం. మొత్తానికి దాదాపు ఇక్కడ నడుము లోతు వరకు వాటర్ ఎలా చేరిందో ఏదైతే నివాస ప్రాంతాల్లో క్లియర్ కట్గా మనం ఫోటో ఐటమ్ మనం ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు. దాదాపు నడుము లోతు పైనే ఇక్కడ వాటర్ ఉన్నటువంటి పరిస్థితి. మొత్తానికి అంత పెద్ద ఎత్తున వరద అలా వెళ్తున్నటువంటి క్రమంలో ఏదైతే మూసీ పరివాహక ప్రాంతాలైనటువంటి మూసీకి సంబంధించి చుట్టుపక్కల కాలనీలు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. వాళ్ళ పరిస్థితి చాలా అధ్వానమైనటువంటి పరిస్థితి. మొత్తానికి ఫస్ట్ ఫ్లోర్ వరకు అక్కడ వాటర్ చేరింది. ఏదైతే మూసీ పరివాహక ప్రాంతాలు చాలా ఏదైతే కొన్ని పాత కట్టడాలు కాబట్టి కిందికి డౌన్లోనే ఉంటాయి. దాదాపు చాలా ఇళ్ళు మునిగిపోయినటువంటి పరిస్థితి. మొత్తానికి ఇంట్లో ఉన్నటువంటి సామాను కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఏదైతే దాదాపు ఒక 30-40 కిలోమీటర్ల మేర ఈ మూసీ పరివాహక ప్రాంతం ఉన్నటువంటి చుట్టుపక్కల కాలనీలన్నీ కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఏదైతే ముషరాబాగ్ బ్రిడ్జి సంబంధించి చూడొచ్చు. ఏదైతే కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి బ్రిడ్జి కూడా ఇక్కడ కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. గత బీఆర్ఎస్ హయాంలో కూడా ఇక్కడ ఏదైతే ముషరాబాగ్ దగ్గర ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందే ఊహించి అక్కడ బ్రిడ్జి కట్టడానికి పూనుకున్నది. దాదాపు 6 నెలల్లో ఆల్మోస్ట్ 70-80% వరకు ఒక కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పట్టించుకొని పాపాన పోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని ఆ బ్రిడ్జి కట్టకుండా ఆపడంతో అటు నుంచి ఏదైతే అంబర్పేట కావచ్చు, దిల్షునగర్ ప్రాంతాలకు సంబంధించి ఇటు కనెక్టివిటీ సంబంధించి ఈ బ్రిడ్జి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అక్కడ కట్టినప్పటికీ కూడా ఆ బ్రిడ్జి కంప్లీట్ అయి ఉంటే ఇక్కడ రాకపోకలు సులువుగా అయ్యేది. మలక్పేట మీదుగా కోటికి సంబంధించి ఇట్లా వస్తే పెద్ద ఎత్తున దాదాపు ఒక 10 కిలోమీటర్ల మేర నిన్న మొన్న ట్రాఫిక్ జామ్ అయినటువంటి సందర్భం మనం చూసినాం. మొత్తానికి పెద్ద ఎత్తున మూసీ పరివాహకు సంబంధించి ఈ వరద పోటెత్తడంతో ఆయా కాలనీలో పెద్ద ఎత్తున నీట మునిగాయి. సహాయక చర్యలకు సంబంధించి కూడా చాలామంది ఇబ్బంది పడ్డారు. సహాయక చర్యలు చేయట్లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి జనాలు కూడా ఏదైతే విన్నవించినటువంటి సందర్భం నిన్న మొన్న మనం చూసాం. మన టీ న్యూస్లో కూడా నిన్న మొత్తం పొద్దంతా కూడా లైవ్ ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్ ఇచ్చారు, ఎప్పటికప్పుడు కవరేజ్ కూడా ఇచ్చినటువంటి సందర్భం మనం చూసాం. మొత్తానికి దాదాపు అక్కడ ఏదైతే ముషరఫ్ బ్రిడ్జే కాదు, ఏదైతే కర్మన్ ఘాట్ కావచ్చు, ఇంకా అటు ఆ వరద ప్రాంతాలు ఉన్నటువంటి మొత్తానికి ఆయా కాలనీలన్నీ కూడా నీట మునిగాయి. ఏదైతే పార్కింగ్ పెట్టినటువంటి బస్సులు కూడా నీట మునిగాయి. ఏదైతే శ్మశాన వాటికలు కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి అన్నీ కూడా వరదతో మొత్తం నీట మునిగినటువంటి పరిస్థితి. ఇంకా ఎంజీబీఎస్ బస్ స్టాండ్ అయితే మొత్తానికి వరదలో ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇప్పటికి కూడా అదే వరదలో ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. ఎంజీబీఎస్ బస్ స్టాండ్ దాదాపు చాలా సంవత్సరాలుగా ఇలాంటి వరద రాలేదు. వరద వచ్చిన నేపథ్యంలో ఎలా సహాయక చర్యలు చేయాలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియదు. మొత్తానికి రివ్యూ కూడా నిర్వహించలేని పరిస్థితి కనబడుతుంది. నిండా మూసిలో ముంచి ఇక్కడ ఐటమ్ ప్రధానంగా చూస్తున్నాం. నిరుపేదలను వంచి మూసీ పేదలపై కాంగ్రెస్ ప్రభుత్వం పగబడుతుందంటే ఇక్కడ మనం ఐటమ్ చూడొచ్చు. మొన్న కూల్చివేత, నిన్న ముంచివేత. మూసీ రివర్ బెడ్ నుంచి ప్రజల్ని ఖాళీ చేయించేందుకు కుట్రతో వరదల విలయాన్ని సృష్టించినటువంటి కాంగ్రెస్ సర్కార్ అంటూ ఇక్కడ బ్యానర్ ఐటమ్ మనం చూస్తున్నాం. భయపెట్టి బెదిరించి బస్తీలను ఖాళీ చేయించే ఇదొక ఎత్తుగడ. ఏదైతే మూసీ పరివాహక ప్రాంతానికి సంబంధించి ఏదైతే ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి ఖాళీ చేయాలని చెప్పేసి పదే కోరుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అక్కడ వాళ్ళు పునరావాసానికి సంబంధించి అవ్వచ్చు, లేకుంటే ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ ఉంటున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పిన క్రమంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పెడచెవిన పెట్టి వాళ్ళని ఖాళీ చేయించేందుకే ఇలాంటి కుట్రకు పూనుకుందనేది ఇక్కడ క్లియర్ కట్గా చాలామంది ఆరోపిస్తున్నటువంటి అంశం. మనం ఏదైతే జలాశయాలను నింపి జనం మీదకి భారీగా వరద వదిలారు అంటూ ఇక్కడ మనం క్లియర్ కట్గా మనం చూడొచ్చు. చడి చప్పుడు లేకుండా జంట జలాశయాల నుంచి వరద ఎలా వచ్చింది
అంటూ ప్రశ్నిస్తున్నారు ప్రజలు. గేట్లు ఎత్తిన ప్రజలను అప్రమత్తం చేయని అధికారులు. ఏదైతే గేట్లు ఎత్తిన సందర్భంలో ఖచ్చితంగా ఎక్కడైనా సరే ఆయా ప్రాంతాల వాళ్ళకి ఖచ్చితంగా అధికారులు అలర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ అధికారులు నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరించారని చెప్పేసి అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఏంటంటే ఏ అధికారి కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి లేదు. దాదాపు 24 గంటలు గడిచిపోయింది. వరద వెళ్తూనున్నది. డిఆర్ఎఫ్ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఏదైతే జీహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు, వీళ్ళెవరు కూడా వరద వస్తున్నటువంటి పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కడ కనబడ్డ దాఖలాలు కనబడలేదు. దాదాపు నిన్న మధ్యాహ్నం సాయంత్రం వరకు ఏ ఒక్క అధికారి వచ్చిన సందర్భంగా లేదు. అక్కడక్కడ కొందరు వచ్చి సహాయక చర్యలు చేపట్టినటువంటి సందర్భం మనం చూసాం. మొత్తానికి ఏదైతే వరద గేట్లు ఎత్తే క్రమంలోనే ముందస్తుగా అందరిని అలర్ట్ చేసి పరిసర ప్రాంతాలకు సంబంధించి వరద వస్తుంది, జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే వేరే దగ్గరికి వెళ్ళి ఉండాలని చెప్పేసి వాళ్ళు హెచ్చరికలు జారీ చేయాలి, లేకుంటే రిక్వెస్ట్ చేయాలి, ఏదో ఒక చేయాలి. కానీ అలాంటి చేసినటువంటి సందర్భాలు మనం చూడలేదు. గేట్లు ఎత్తిన ప్రజలను అప్రమత్తం చేయని అధికారులు, ఆపరేషన్ ప్రోటోకాల్ను తుంగలో తొక్కినటువంటి యంత్రాంగం, బస్తీలన్నీ జలదిగ్బంధం అయ్యే వరకు కానరాని అధికారులు, మూసి ఉగ్రరూపాన్ని ప్రపంచానికి చూపేందుకే కుయుక్తి, గతానికి భిన్నంగా అధికారుల వ్యవహారంపై అనుమానాలు, ఇన్ఫ్లో పెరుగుతున్న అవుట్ఫ్లో పెంచకపోవడం సందేహాలకు తావిస్తుంది. రైట్, ఏదైతే ఇన్ఫ్లో మొన్న నుంచి పెరుగుతుంది, ఆల్రెడీ మొన్న సాయంత్రం వరకే చాలా పెద్ద ఎత్తున పెరిగింది. పెరుగుతున్నటువంటి క్రమంలో ఎంత ఇన్ఫ్లో వస్తుంది, దాని తగ్గట్టు అలర్ట్ అయ్యి ఒక గేట లేదంటే 2 గేట్ల చాలా చోట్ల మనం చూసాం. నాగార్జున సాగర్ కావచ్చు, శ్రీశైలం ప్రాజెక్టు కావచ్చు, ఏ ప్రాజెక్టులు ఉన్న వరద వచ్చే దాని క్రమం బట్టి ఒక గేట 2 గేట్ల ఫస్ట్ ఎత్తి అలర్ట్ అవుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఏకంగా ఒకేసారి అన్ని గేట్లు ఎత్తి ఒకేసారి వరదలు 2 జలాశయాల నుంచి వదలడం అనేది ఇది ఇక్కడ ఒక వ్యూహంలో భాగంగానే అని చెప్పేసి ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. గతానికి భిన్నంగా అధికారుల వ్యవహారంపై అనుమానాలు, ఇన్ఫ్లో పెరుగుతున్న అవుట్ఫ్లో పెంపకపోవడంపై సందేహాలు వస్తున్నాయి. జలమండలి చెప్పిన వివరాలపై రేకెత్తుతున్నటువంటి ఈ ప్రశ్నలు, చిన్నపాటి జల్లులు మోస్తరు వర్షం తప్ప శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఎలాంటి భారీ వానలు పడలేదు. వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా పెద్దగా లేవు. అలాంటిది ఒక్కసారిగా మూసి వరద పోటెత్తింది. దాదాపు 30 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎంజీబీఎస్ జలమయమైంది. మహాత్మాగాంధీ బస్ స్టేషన్ను వరద ముంతెచ్చడంతో శనివారం అర్ధరాత్రి తర్వాత చిమ్మ చీకట్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రయాణికులు. ఇందాక మనం చెప్తున్నట్లే క్లియర్ కట్గా ఎంజీబీఎస్ బస్టాండ్కి సంబంధించి దాదాపు మోకల్లోతు పైన వరద ఆల్రెడీ ఎంజీబీఎస్ బస్టాండ్లోకి వెళ్ళినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అక్కడ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మొత్తానికి అక్కడ నుంచి ప్రయాణికులు ఎటు వెళ్ళాలి, అక్కడ నుంచి వెళ్ళే క్రమంలో ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాలని కూడా గైడెన్స్ ఇవ్వలేని పరిస్థితి ఆర్టీసీ ఉన్నది. మొత్తానికి అక్కడ నుంచి బస్సులో ఏదైతే హైదరాబాద్ నుంచి చుట్టుపక్కల విలేజ్లకు వెళ్ళాలనుకున్న వాళ్ళంతా కూడా ఎట్లా వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేది కూడా అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి చూసుకుంటున్నాం. ఏదైతే మొన్న పాకిస్తాన్ తన పౌరులపైనే బాంబులు వేస్తే పిచ్చోలని నవ్వుకున్నాం. కొరియాలో నియంత తన పౌరులను తానే చంపేస్తుంటే మూర్ఖుడని చెప్పుకున్నాం. ఎందుకంటే ఏ పాలకుడు కూడా తన పౌరులను తానే చంపుకోడు. కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రజలపైనే వారి యొక్క ప్రతాపం చూపిస్తున్నటువంటి క్రమం కనబడుతుంది. మొత్తానికి ఇంకా చూస్తున్నాం కదా, ఏదైతే ఇంత వరద విభత్సానికి కారణం ఎవరంటూ కూడా ఇక్కడ ఐటమ్ మనం చూస్తున్నాం. ఇప్పుడేమైనా చరిత్ర ఎరగనంత వర్షం ఏమన్నా నగరంలో కురిసిందా? లేదు. పైన ఏ రిజర్వాయర్కైనా గండిపడిందా? లేదు. మరి మూసిలో ఎన్నడూ చూడనంత వరద ఎక్కడి నుంచి వచ్చింది? దశాబ్దాలుగా ఇంతకన్నా పెద్ద వానలు రాలేదా? అప్పుడున్న ప్రభుత్వాలు నీటిని ఒక క్రమ పద్ధతిలో విడుదల చేసి ముంపు తలెత్తకుండా పరిస్థితిని నియంత్రించలేదా? నియంత్రించాయి. మరి ఇప్పుడే ఇలా ఎందుకు జరిగింది? చరిత్రలో ఏనాడు లేనట్టు మొదటిసారి ఎంజీబీఎస్ బస్ స్టేషన్ కూడా ఎందుకు వరద ముంచెత్తింది? 30 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ హయాంలో 100 ఏళ్ల వరదలు నీటి మట్టాలు లెక్కలు వేసి ఏ వరదకు అందనంత ఎత్తులో కట్టినటువంటి ఆ బస్ స్టేషన్ ఎందుకు జలమయమైంది? తెలంగాణ ప్రజలకు ప్రీతిపాత్రమైనటువంటి దసరా పండుగకు ఊళ్ళోకి వెళ్లేందుకు తండోపతండాలుగా వేచి ఉన్నటువంటి ప్రయాణికులకు ప్రాణాలు అరచేత్తో పట్టుకొని భయపడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒకటే జవాబు, ఒక పథకం ప్రకారం కుట్రపూరితంగా జంట జలాశయాల్లో నీరు నింపి మొత్తం నీటిని ఒక్కసారిగా వదిలివేయడం. అందువల్లే హైదరాబాదు నీట మునిగింది, ఎంజీబీఎస్ వరదల పాలైంది. మూసీ తీరంలో ఎన్నడూ జలమయం కాని ప్రాంతాల్లో నీళ్లు వెల్లువెత్తాయి. ఇందుకు కారణం ఒకటే, అది మూసీ పునరుజ్జీవ పథకం. మూసీ తీరం వెంట ప్రజలు నయానో భయానో ఖాళీ చేయడం లేదు. వారిని వరదలతో బీతవాహుల్ని చేసి తరిమిస్తే భూసేకరణ అవసరం లేదు, చర్చలు అవసరం లేదు, పరిహారం ఇవ్వక్కర్లేదు. లక్షల కోట్ల విలువైనటువంటి భూముల్ని చేతికొస్తాయి. ఇంతకాలం చెరువుల దగ్గర పేదల ఇండ్లను హైడ్రా కూలిస్తే నేడు ప్రభుత్వం మూసీ తీరంలోని పేదల ఇండ్ల మీద పడుతుంది. కాంగ్రెస్ ఒకనాటి నినాదమైనటువంటి గరీబీ హఠావోను గరీబోంకో హఠావోగా మార్చి ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది అనేది ఇక్కడ క్లియర్ కట్గా ఐటమ్ మనం చూస్తున్నాం. ఏదైతే దీనికి సంబంధించి
కేటీఆర్ ఎలా రియాక్ట్ అయ్యారో చూద్దాం. 1.5 లక్షల కోట్లు కొల్లగొట్టే కుట్ర అంటూ కేటీఆర్ గారు ఆరోపిస్తున్నారు. అందుకే మళ్లీ తెరపైకి మూసీ ప్రాజెక్టు, కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతోనే వరదలు, ముఖ్యమంత్రి రేవంత్ది కిరాతక మనస్తత్వం, అందుకే నగర ప్రజలకు కన్నీళ్లు మిగులుస్తున్నారని చెప్పేసి కేటీఆర్ గారు ఆరోపిస్తున్నటువంటి అంశం మనం ఇక్కడ ఐటమ్ ప్రధానంగా చూస్తున్నాం. కొడంగల్ గడ్డ జోష్ చూస్తుంటే రేవంత్ పారిపోవుడు ఖాయంగా కనిపిస్తుంది. ఏదైతే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పండి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పిలుపునిస్తున్నాడు. ఏదైతే స్థానిక ఎన్నికలకు సంబంధించి ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. ఏదైతే ప్రజాపాలన కాదు, ఇది ప్రజా వ్యతిరేక పాలన అని చెప్పేసి కేటీఆర్ గారు అంటున్నటువంటి సందర్భం సంబంధించి ఇక్కడ మనం క్లియర్ కట్గా ఈ ఐటమ్ మనం చూస్తున్నాం. ఇక ఏదైతే దీనికి సంబంధించి ఇక కింద ఐటమ్ చూసుకున్నట్లయితే ఉన్న సిటీని ముంచి ఫ్యూచర్ సిటీ అట. అయితే పదే ఫ్యూచర్ సిటీ అని చెప్తున్నారు. ఫ్యూచర్ సిటీలో అసలు అక్కడ ఏముంది ఏంటి అనేది కూడా అర్థం కాని పరిస్థితి చాలామందికి. ఫ్యూచర్ సిటీకి నేడు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన. ఫార్మా సిటీ కోసం సేకరించినటువంటి స్థలంలోనే భూమి పూజ. ఫార్మా రైతులకు భూములు తిరిగి ఇస్తామన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పిన వైనం. రైతుల నుంచి వ్యక్తమవుతున్నటువంటి తీవ్ర అభ్యంతరాలు, ఏదైతే రైతుల నుంచి తీవ్ర అభ్యంతరాలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. యూరియాకి సంబంధించి కావచ్చు, పంటకు కావచ్చు, రైతు బీమాకు సంబంధించి కావచ్చు, ఏదైతే రైతు బంధుకు సంబంధించి కావచ్చు, అన్ని అంశాలు కూడా రైతులను ఖచ్చితంగా ఏమార్చి వాళ్ళను మోసం చేసిందనేది రైతులు అర్థం చేసుకున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఖచ్చితంగా రైతులను అన్ని రకాల మోసం చేస్తుందనేది రైతులకు అర్థమైపోయింది. రైతులంతా ఈరోజు రోడ్డు మీద ఉన్నటువంటి పరిస్థితి. కొంతకాలంగా వెలువెత్తుతున్నటువంటి రైతుల ఆందోళన, అనాలోచిత నిర్ణయాలు, అలసత్వ విధానాలతో నగరాన్ని గాలికి వదిలేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ పేరుతో గాలిమేడలు కడుతుంది. ఈ మేరకు ఆర్భాటపు చర్యలతో హడావిడి చేస్తుంది. ఫార్మా సిటీ భూముల్లో ఫార్మా అనుబంధ సంస్థలను మాత్రమే ఏర్పాటు చేస్తామని హైకోర్టుకు తెలియజేసినటువంటి రేవంత్ ప్రభుత్వం, దానికి సంబంధించి ఇక్కడ చూస్తాం. బడా నేతల కోసమే అలైన్మెంట్ మార్పు అంటూ ఏదైతే కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపిస్తున్నారు. రైతులకు న్యాయం జరిగేంత వరకు ఎంత దూరమైనా వెళ్తానంటూ ఏదైతే కాంగ్రెస్ పార్టీలో వ్యతిరేక స్వరం వినబడుతుంది. ఈ మధ్య మొన్నకే ఎమ్మెల్యే కూడా ఏదైతే ఆర్టికల్ రాసినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే కూడా వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నారు. దక్షిణ భాగంలోని ఎమ్మెల్యేలు RRRపై ఆవేదనతో ఉన్నారు. RRRకు సంబంధించి ఏదైతే ఆ బాధితులు కూడా నిత్యం బీఆర్ఎస్ భవన్కి వస్తున్నారు. బీఆర్ఎస్ భవన్కి వచ్చి బీఆర్ఎస్ అగ్రనేతల్ని కలుస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఖచ్చితంగా RRR అలైన్మెంట్ మార్పుకు సంబంధించి రోజు బీఆర్ఎస్ ఆఫీస్కి వచ్చి కేటీఆర్ని కలుస్తున్నారు, హరీష్ రావుని కలుస్తున్నారు, మిగతా అందరి నేతలను, మాజీ మంత్రులను అందరినీ కూడా కలుస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఏదైతే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, వారికి సంబంధించినటువంటి తెలిసినటువంటి ప్రతి ఒక్క నాయకుడి దగ్గరికి వెళ్ళి ఈ అలైన్మెంట్ వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, ఏదైతే పాత అలైన్మెంట్ బాగుండే వీళ్ళు పదే అలైన్మెంట్ మారుస్తున్నారు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ చేసినటువంటి అలైన్మెంటే కరెక్ట్ ఉండే, అది ఒక ప్రామాణికంగా ఉండే, ఏదైతే పంట భూములు నష్టపోకుండా ఉండే ఆ అలైన్మెంట్. కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరెకరం లేదంటే 20 గుంటలు ఉన్న భూమిని కూడా వీళ్ళు అలైన్మెంట్లోకి మార్చి ఖచ్చితంగా మమ్మల్ని మోసం చేస్తుంది. పంట పొలాలు ఉన్నటువంటి భూముల్ని కూడా ఈ అలైన్మెంట్లో చేర్చి మమ్మల్ని మోసం చేస్తుంది, పెద్దలకు అండగా నిలుస్తుందని చెప్పేసి పదే పెద్ద ఎత్తున ఏదైతే RRRకి సంబంధించినటువంటి బాధిత రైతులు నిత్యం బీఆర్ఎస్ భవన్కి వచ్చి ఏదైతే అప్లికేషన్ ఇస్తున్నటువంటి పరిస్థితి, కాపాడాలి మమ్మల్ని అంటూ వాళ్ళు వేడుకుంటున్నటువంటి సందర్భం మనం నిత్యం చూస్తున్నాం. ఇంకా వార్తలను చూసుకుంటే ఇక్కడ ప్రజల చేతికి కాంగ్రెస్ బాకీ కార్డు అంటే మన ప్రధాన ఐటమ్ చూడొచ్చు మనం. అయితే ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి సీనియర్ నాయకులు, మంత్రులు, మాజీ మంత్రులు అందరూ కూడా పాల్గొన్నారు. తెలంగాణ భవన్లో కాంగ్రెస్ బాకీ కార్డు పోస్టర్ను ఆవిష్కరిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చిత్రంలో శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రుడు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీ, ప్రశాంత్ రెడ్డి, సబితారెడ్డి, పద్మారావు గౌడ్, లక్ష్మారెడ్డి, ఎంఎస్సీ శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీ చంద్రశేఖర్ రెడ్డి, మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్, వీళ్ళకి సంబంధించినటువంటి అందరూ కలిసి పోస్టర్ను ఆవిష్కరించారు. ఏదైతే కాంగ్రెస్ బాకీ కార్డు, ఏదైతే ప్రజలకు ఏదైతే 6 గ్యారెంటీల పేరిట ఎన్నో పథకాలకు సంబంధించి, అందులో ఉన్నటువంటి పథకాలకు సంబంధించి ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ఎన్ని నెరవేర్చింది, ఇంకా ఎన్ని ప్రజలకు బాకీ పడింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి, దానికి సంబంధించి కాంగ్రెస్ బాకీ కార్డు అని చెప్పేసి బీఆర్ఎస్ సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ దీన్ని రిలీజ్ చేశారు. ఈ కార్డు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంటికి చూపించాలి, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి గద్దెనెక్కిందని చెప్పేసి నిలదీయాలని చెప్పేసి ప్రతి ఇంటికి వెళ్ళాలని చెప్పేసి దీనికి సంబంధించి రిలీజ్ చేశారు. ప్రజల చేతికి కాంగ్రెస్ బాకీల చిట్టా ఇవ్వాలని చెప్పేసి
కేటీఆర్ కోరినటువంటి సందర్భం మనం చూసాం. నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. కాంగ్రెస్ మోసాలపై బీఆర్ఎస్ పోరు, ఎవరికి ఎంత బాకీనో తెలిపే పోస్టర్లు, కాంగ్రెస్ నేతలను నిలదీయండి, స్థానిక జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలంటూ కేటీఆర్ గారు పిలిపించారు. మాజీ మంత్రులతో కలిసి కాంగ్రెస్ బాకీ కార్డు పోస్టర్ను ఆవిష్కరించారు. చేతిలో పాశుపత అస్త్రాలుగా మారాయి, రాబోయే పంచాయతీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి అంటూ కేటీఆర్ గారు పిలిపించారు. కాంగ్రెస్ దోకాకు బదులు తీర్చుకునే మోకా ప్రజలను వచ్చింది. కాంగ్రెస్ ఎంత బకాయి పడ్డదో నిగ్గదీసి అడగడానికి ఈ బాకీ కార్డు ఒక ఉద్యమంలాగా వెళ్ళాలని చెప్పేసి కేటీఆర్ పిలిపించారు. దానికి సంబంధించి క్లియర్ కట్గా మనం చూస్తున్నాం. ఏదైతే మాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదు, న్యాయపరంగా పోరాడుతూనే ఉంటామంటూ చెప్పినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ప్రజల తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తాం, కాంగ్రెస్ ఇచ్చినటువంటి ప్రతి హామీని అమలు చేసేదాకా వదిలిపెట్టే ప్రసక్తి లేదంటూ కేటీఆర్ గారు చెప్తున్నటువంటి అంశం. మోసపోతే గోసపడతామని ఎన్నికల ముందు కేసీఆర్ పదే పదే చెప్పారు. మొదటి కేబినెట్ సమావేశంలోనే కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలకు చట్టబద్ధత కల్పిస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. ఇప్పటివరకు 30కి పైగా కేబినెట్ సమావేశాలు జరిగినా ఆ ఊసే లేదు. ఇప్పటివరకు సుమారు 30 కేబినెట్ సమావేశాలు జరిగాయి. మరి ఈ కేబినెట్ సమావేశంలో ఈ ఏదైతే చట్టబద్ధత కల్పిస్తామన్న అంశం ఎందుకు తెరపైకి రావట్లేదు, చట్టబద్ధత ఎందుకు కల్పించట్లేదు అని చెప్పేసి, మీరు చెప్పిన మాటే కదా చట్టబద్ధత కల్పిస్తారని చెప్పేసి ఎందుకు అమలు చేయట్లేదని చెప్పేసి కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. ఏదైతే కాంగ్రెస్ చెప్పిన మాట ఏ రోజు చేసినటువంటి దాఖలాలు కాంగ్రెస్ చరిత్రలో లేవు. ప్రభుత్వంలో రావడానికి ఎన్నో హామీలు ఇస్తుంది, గద్దెనెక్కినాక మర్చిపోతుంది అనేది ఎప్పటికప్పుడు అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఇక్కడ ఇంకా ఇటం చూడొచ్చు, కేసీఆర్ చెప్పిందే నిజమైంది, మోసపోతే గోసపడతామని ఎన్నికల ముందు కేసీఆర్ పదే పదే చెప్పారని, ఇవాళ అదే నిజమైందని కేటీఆర్ వాపోయారు. మొదటి కేబినెట్ సమావేశంలోనే కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలకు చట్టబద్ధత కల్పిస్తామని రాహుల్ గాంధీ చెప్పారని, కానీ ఇప్పటివరకు 30కి పైగా కేబినెట్ సమావేశాలు జరిగినా ఆ ఊసే లేదని విమర్శించారు. బాండ్ పేపర్లు, ప్రామిసరీ నోట్లపై సంతకాలు పెట్టినటువంటి రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఏదైతే దీనికి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పేసి, ఇంకా ఇచ్చినటువంటి హామీలు ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పేసి ప్రామిసరీ నోట్లకు సంబంధించి ప్రామిసరీ నోట్లు తీసుకొని ఎలక్షన్స్ టైంలో, క్యాంపెయిన్ టైంలో ప్రామిసరీ నోట్లపైన వీళ్ళు సంతకాలు చేశారు. ఏదైతే రేవంత్ రెడ్డి కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, ఖచ్చితంగా అమలు చేస్తామని ప్రామిసరీ నోట్లపైన సంతకాలు చేసినటువంటి సందర్భాన్ని కేటీఆర్ గుర్తు చేస్తున్నారు. ఏదైతే మీరు చేసినటువంటి హామీలకు సంబంధించి, ప్రామిసరీ నోట్లపైన చేసినటువంటి సంతకాలకు సంబంధించి ఏమైంది అంటూ కేటీఆర్ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ పొరపాటున కాంగ్రెస్కు ఓటేస్తే రైతు బంధును కూడా బంద్ చేస్తారని హెచ్చరించారు. కాంగ్రెస్ అసమర్థ పాలనలో రైతులు, నిరుద్యోగులు, మహిళలు, వృద్ధులు, అన్ని వర్గాల ప్రజల పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైట్, 8 లక్షల తులాల బంగారం బాకీ. రైట్, దాదాపు ఈ 22 నెలలు ఈ కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఇప్పటి వరకు పెళ్లిళ్ళైన సంఖ్య కేటీఆర్ వివరించారు. ఏదైతే 8 లక్షల వరకు పెళ్లిళ్ళు జరిగాయి, ఏదైతే అప్పుడున్నటువంటి కళ్యాణ లక్ష్మికి సంబంధించి, పథకంకి సంబంధించి మీరు దానికి సంబంధించి తులం బంగారం ఇస్తామని చెప్పేసి ఇచ్చినటువంటి హామీ ఏమైంది? 8 లక్షల మందికి సంబంధించి పెళ్లిళ్ళు జరిగాయి, 8 లక్షలకు సంబంధించి తులం బంగారం ఎప్పుడు ఇస్తారు, వాళ్ళకి సంబంధించి వాళ్ళకు కూడా బాకీ ఉన్నారంటూ ఇక్కడ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఆడబిడ్డలకు సంబంధించి 8 లక్షల మంది పెళ్లిళ్ళు చేసుకున్నారు ఇప్పటివరకు, వాళ్ళకి సంబంధించి తులం బంగారం సంగతి ఏంటి అని కేటీఆర్ ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అన్నదాత ఓట్లతో గెలిచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వారిని అడుగడుగునా దగా చేస్తుంది. ఎకరానికి 15,000 ఇస్తామన్న హామీ ఏమైంది? అది బాకీ. 2 లక్షల రుణమాఫీ ఊసలేదు, అది కూడా బాకీ. వరికి 500 బోనస్ ఇస్తామని చెప్పి చేతులెత్తేశారు, అది కూడా బాకీనే. ఇక కౌలు రైతులు, రైతు కూలీల కన్నీళ్లను పట్టించుకునే నాదుడే లేడు, అది కూడా బాకీ. వారికి ఇస్తామన్నటువంటి 15,000, 12,000 ఏ గంగలో కలిపారంటూ కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ బాకీ కాదా? సమాధానం చెప్పాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూటిగా కేటీఆర్ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. మా తమ్ముళ్ళు చెల్లెల ఆశలపై కాంగ్రెస్ నీళ్లు చల్లింది. 2 లక్షల ఉద్యోగాల హామీ బాకీ. నెలకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, అదెక్కడ పోయింది? అది ఎప్పుడు ఇస్తారంటూ కేటీఆర్ ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం. 22 నెలలుగా ప్రతి నిరుద్యోగికి వేలల్లో బాకీ పడింది. ఈ మోసానికి కాంగ్రెస్ ఏం సమాధానం చెప్తుంది అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. ఏదైతే కేటీఆర్ మహాలక్ష్మి పథకం పేరుతో ఆడబిడ్డలను ఇంత దారుణంగా మోసం చేసినటువంటి ప్రభుత్వం మరోటి లేదంటూ కూడా ప్రశ్నించారు. 2,500 మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇస్తామన్నారు, అది కూడా బాకీ ఉంది, ఇంకెప్పుడు ఇస్తారంటూ కేటీఆర్ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇలా చూస్తూ ఉంటే చాలా ప్రశ్నల వర్షం కురిపించారు కాంగ్రెస్ ప్రభుత్వంపై. ఈ ప్రశ్నల వర్షానికి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి సమాధానం రావాల్సి ఉంది. సమాధానం ఏ రూపంలో వస్తుందో వెయిట్ చేయాల్సినటువంటి అంశం.